ఫ్రెండ్స్, మీకు రియల్ ఆంటీ, అంకల్ మరియు టీచర్ మరియు స్టూడెంట్తో రాత్రుళ్ళు గడిపిన బంచిక్ వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంటి పక్కింటి ఆంటీతో మొదలైన నా రహస్యమైన, మధురమైన ప్రణయగాథ. అప్పటికి నాకు 20 ఏళ్ళు, కాలేజీలో చదువుకుంటున్నాను. మా పక్కింట్లో ఉండేది మాలతి ఆంటీ. చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. తన వయసు 35 ఉంటుంది కాని ఇంకా యవ్వనంగా, ఉత్సాహంగా కనిపించేది. తన కళ్ళు ఎప్పుడూ ఒక విధమైన మెరుపుతో నిండి ఉండేవి. నన్ను చూసినప్పుడల్లా ఒక చిలిపి నవ్వు నవ్వేది. నేను కాలేజీ నుండి వచ్చినప్పుడల్లా ఆంటీ ఏదో ఒక పని మీద బయటకు వస్తూ నన్ను పలకరించేది. అలా మా మధ్య మాటలు కలిసేవి. మొదట్లో మామూలుగా ఉండే సంభాషణలు నెమ్మదిగా వ్యక్తిగత విషయాల వైపు మళ్ళేవి. ఆంటీ తన భర్త గురించి, ఇంట్లో ఉండే ఒంటరితనం గురించి నాతో చెప్పేది. తన భర్త వ్యాపార నిమిత్తం తరచూ ఊర్లో ఉండేవారు. ఆంటీ ఒంటరిగా ఉండటం చూస్తుంటే నాకు జాలి వేసేది, కానీ లోలోపల ఒక తెలియని కోరిక కూడా మొదలయ్యేది. ఒకరోజు సాయంత్రం నేను ఇంటికి వస్తుండగా వర్షం మొదలైంది. తడుస్తూ లోపలికి వెళ్తుంటే ఎదురుగా మాలతి ఆంటీ తలుపు దగ్గర నిలబడి ఉంది. నన్ను చూడగానే లోపలికి రమ్మని పిలిచింది. తడిసిన బట్టలతో ఇంట్లోకి వెళ్లాను. ఆంటీ వెంటనే ఒక టవల్ ఇచ్చి తుడుచుకోమంది. తుడుచుకుంటుండగా నా కళ్ళు ఆంటీ అందమైన శరీరంపై తిరుగుతూనే ఉన్నాయి. తను ఒక పల్చని కాటన్ చీర కట్టుకుని ఉంది. తడికి అది తన ఒంపులన్నింటినీ స్పష్టంగా చూపిస్తోంది. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆంటీ నాకు వేడి కాఫీ ఇచ్చింది. ఇద్దరం హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. బయట వర్షం ఇంకా జోరుగా కురుస్తోంది. ఆంటీ కళ్ళు నా కళ్లలోకి చూస్తూ మెల్లగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో దాగి ఉందని నాకు అనిపించింది. నా మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. ఇంతలో కరెంట్ పోయింది. ఇంట్లో పూర్తిగా చీకటి అలుముకుంది. అయ్యో, కరెంట్ పోయిందే, అంది ఆంటీ కొంచెం భయంగా. నేను ధైర్యం తెచ్చుకుని, పర్వాలేదు ఆంటీ, నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నాను. ఆంటీ నా చేయి పట్టుకుంది. తన చేతి స్పర్శ నాలో ఒక కొత్త అనుభూతిని కలిగించింది. చీకట్లో తన ముఖం సరిగ్గా కనిపించకపోయినా తన కళ్లలోని మెరుపును నేను ఊహించగలిగాను. నెమ్మదిగా ఆంటీ నా దగ్గరికి జరిగింది. తన శరీర వాసన నా ముక్కుపుటాలకు తాకింది. నా శ్వాస వేగంగా మారింది. ఇద్దరం అలా కొంతసేపు మౌనంగా కూర్చున్నాం. బయట వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. నా చేయి ఇంకా ఆంటీ చేతిలోనే ఉంది. మెల్లగా నా వేళ్లు తన వేళ్లను తాకాయి. ఆంటీ కూడా నా వేళ్లను గట్టిగా పట్టుకుంది. ఆ క్షణం మా మధ్య ఏదో జరుగుతోందని నాకు అర్థమైంది. నేను కొంచెం ముందుకు జరిగి ఆంటీ భుజంపై చేయి వేశాను. తను ఏమీ అనలేదు. నేను మరింత ధైర్యం తెచ్చుకుని తన మెడ వైపు వంగాను. తన సున్నితమైన చర్మం నా పెదాలకు తగిలింది. ఆంటీ ఒక నిట్టూర్పు విడిచింది. నేను మెల్లగా తన మెడపై ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి మాటలు చాలవు. ఆ రాత్రి వర్షం ఆగలేదు. మా మధ్య మొదలైన ప్రేమ జల్లు మాత్రం ఆగకుండా కురుస్తూనే ఉంది. చీకటి మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. ఒకరి శరీర స్పర్శలో ఒకరు తమ ఒంటరితనాన్ని మరిచిపోయారు. ఆంటీ నన్ను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంది. తన పెదవులు నా పెదవులతో కలిసిపోయాయి. ఆ ముద్దు ఎంతో తీక్షణంగా, భావోద్వేగంతో నిండి ఉంది. ఆ రాత్రి మేము ఒకరికొకరు పూర్తిగా లొంగిపోయాం. ఆంటీ తన భర్తతో పొందని ఆనందాన్ని నాలో వెతుక్కుంది. నేను తన అందానికి, ప్రేమకు దాసోహమైపోయాను. తెల్లారే వరకు మేమిద్దరం ఒకరికొకరు అతుక్కుపోయి ఉన్నాము. ఉదయం కరెంట్ వచ్చింది. బయట వర్షం ఆగిపోయింది. కాని మా మధ్య మొదలైన బంధం మాత్రం మరింత బలపడింది. ఆ తర్వాత మేము తరచూ కలుసుకునే వాళ్లం. ఆంటీ ఇంటికి తన భర్త లేనప్పుడు నేను వెళ్లేవాడిని. మా మధ్య రహస్యమైన ప్రేమ కొనసాగేది. అలా కొన్ని నెలలు గడిచాయి. మా బంధం మరింత బలపడింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నాం. కాని మా బంధం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. ఒకరోజు నాకు వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది. వెళ్ళక తప్పని పరిస్థితి. ఆంటీ నన్ను ఎంతో బాధగా వీడ్కోలు చెప్పింది. మేము దూరంగా ఉన్నప్పటికీ ఫోన్లలో మాట్లాడుకునే వాళ్లం. కానీ కాలక్రమేణా మా మధ్య సంభాషణలు తగ్గిపోయాయి. జీవితంలో ఎవరి దారులు వారివి అన్నట్లుగా మా బంధం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
కానీ బెంగళూరులో ఆంటీతో గడిపిన ఆ శృంగారభరితమైన రోజులు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనివి. ఆంటీ ప్రేమ, తన స్పర్శ నాకు ఎప్పటికీ ఒక తీపి జ్ఞాపకంలా ఉంటాయి.